వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఉద్యోగ సమాచారం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4న పెద్దపల్లి సభలో 593 మందికి ఉద్యోగ నియామక పత్రాలు. సింగరేణి సీఎండీ బలరాం వెల్లడి. సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామక పత్రాలను డిసెంబర్ 4న పెద్దపల్లిలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి అందజేయనున్నారని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. విజయోత్సవాల నిర్వహణపై ఆయన శనివారం సాయంత్రం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది కాలంలో సింగరేణిలో 2165 కొత్త ఉద్యోగాలను కల్పించామన్నారు. చరిత్రలో అత్యధికంగా 33% లాభాల వాటా బోనస్ను కార్మికులకు ఈ ఏడాది పంపిణీ చేయడంతో ఒక్కొక్కరికి 1,90,000 వరకు లాభాల వాటా అందిందని పేర్కొన్నారు. తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు సైతం 5,000 రూపాయల లాభాల వాటా పంపిణీ చేశామన్నారు. ముగిసిన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పరీక్ష. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 732 ఫార్మసిస్ట్ పోస్టులకు 27,101 మంది దరఖాస్తు చేసుకోగా 24,578 మంది పరీక్షకు హాజరైనట్లు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. హమాలీ బిడ్డ సివిల్ జడ్జి. హమాలీ బిడ్డ ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఆర్థిక ఇబ్బందులు అధిగమించి కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ చెందిన ముగురం మొండయ్య లక్ష్మి దంపతులకు 2 కొడుకులు అనిల్, అభిషేక్, కూతురు గాయత్రి ఉన్నారు. మొండయ్య హమాలీ పనులతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. 2 కొడుకులు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు. గాయత్రి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి, పెద్దపల్లిలో ట్రినిటీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. లా చేయాలన్న దృఢ సంకల్పంతో వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో సీటు దక్కించుకొని ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆ తర్వాత పీజీ లా కామన్ ఎంట్రన్స్ రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం విద్య అభ్యసించారు. అనంతరం ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన న్యాయ సంబంధిత సివిల్ జడ్జ్ విభాగంలో పోటీ పరీక్షలు రాయగా నవంబర్ 27న విడుదలైన ఫలితాల్లో ఆమె ఎంపికయ్యారు. ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా గాయత్రి ఎంపిక కావడంతో గ్రామస్తులు, మిత్రులు అభినందనలు తెలిపారు.